ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనుకున్నట్లే ఆడింది కేకేఆర్. 20 ఓవర్లో 180 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. కేకేఆర్ జట్టులో క్యామరూన్ గ్రీన్ 79 పరుగులు చేశాడు. ఇక ఇవే అత్యధిక పరుగులుగా మనం చూస్తున్నాం. కేకేఆర్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది గుజరాత్. అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టేశాడు. దీంట్లో గిల్ అయితే 86 పరుగులు తీసి ఒక అద్భుతమైన బ్యాటింగ్ ఇచ్చాడు. ఇక మరొక వైపు చూస్తే కోల్కతా 6 మ్యాచ్లు ఆడింది. ఇప్పటి వరకు కూడా విజయం రుచి అంటే ఏంటో కూడా ఈ ఐపీఎల్ సీజన్లో కోల్కతాకి తెలిసి రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు కోసం నిరీక్షణ అయితే వాళ్ళ ఫ్యాన్స్కి, కోల్కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్కి అయితే తప్పటం లేదు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ అంటే మనం చూసాము, మనం అనుకోవటం కూడా ఆల్రెడీ జరిగింది, మనం అనాలిసిస్లో కూడా చేసాం. అంటే గుజరాతే గెలవబోతున్నట్టు కూడా ముందలే అర్థమైపోయింది. ఎందుకంటే ఫామ్లో లేనటువంటి ఆటగాళ్ళు ఒకవేళ ఒకళ్ళు ఎవరైనా అద్భుతంగా ఆడినా కానీ మిగిలినటువంటి వాళ్ళు అందుకొని ఆడలేనటువంటి పరిస్థితి కోల్కతా నైట్ రైడర్స్లో అయితే కనిపిస్తూ ఉంది. మరి నిన్న నైట్ జరిగినటువంటి మ్యాచ్ గురించిన పూర్తి అనాలిసిస్ కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ వెంకట్, మీరు చెప్పినట్టుగానే కేకేఆర్ అయితే పుంజుకోలేకపోయింది. అంటే ఇప్పుడు ఏదైతే గతంలో కప్పులు గెలిచిన టీం, అదే ట్రోఫీలు గెలిచినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో, చెన్నై కానీ, ముంబై కానీ, లేదంటే సిఎస్కే కానీ, వీళ్ళు కేకేఆర్ కానీ, వీళ్ళ ఆట తీరు అంటే అంచనాలకు తగ్గట్టుగా లేదు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా బలంగా కనపడినటువంటి టీమ్స్ ఇప్పుడు చాలా బలహీనంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అంటే ఆ టీమ్ లో ఉన్నటువంటి సమన్వయ లోపమా, లేదంటే టీమ్ సెలక్షన్ అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో చెన్నై కానీ, లేదా కేకేఆర్ కానీ, ముంబై కానీ సరైనటువంటి కసరత్తు చేయలేదు. అసలు కేకేఆర్ కి సంబంధించి ముస్తాఫిజుర్ రెహమాన్ ఎప్పుడైతే ముస్తాఫిజుర్ రెహమాన్ కానీ, హర్షిత్ రాణా కానీ బయటికి వెళ్లిపోతే వాళ్ళ స్థానాలను భర్తీ చేసేటువంటి ఆటగాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. ఎంతసేపు కూడా ఆ ఇద్దరు స్పిన్నర్లనే, సునీల్ నారాయణ్ లేదంటే వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరిని నమ్ముకుని కేకేఆర్ బౌలింగ్ అనేది డిపెండ్ అవడం వాళ్ళ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఒక్క క్యామరూన్ గ్రీన్ ఆడకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. రోమన్ పావెల్, వీళ్ళిద్దరు క్యామరూన్ గ్రీన్ వీళ్ళిద్దరు కనుక నిలబడకపోయి ఉంటే వాళ్ళు 120 కూడా చేయడం కష్టంగా ఉండేది. నిన్న ఆ పిచ్ మీద గుజరాత్ బౌలింగ్ అనేది బలంగా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉన్నా సరే గుజరాత్ బౌలింగ్ అనేది బలంగా ఉంది. బౌలింగ్ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు కొంత వర్కౌట్ చేయాల్సింది టీమ్ కి సంబంధించి, కూర్పుకి సంబంధించి కూడా. కానీ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కూడా ఆ ఇంపాక్ట్ ప్లేయర్ మొన్న ఫిన్ అలెన్ పక్కన పెట్టి టీమ్ సైఫ్రెట్ తీసుకొచ్చారు, అతను ఇంపాక్ట్ చూపించలేదు. కెప్టెన్ అజింక్య రహానే ఇంపాక్ట్ చూపించలేదు. మొన్నట్టు మంచి ఫామ్ లో ఉన్నటువంటి అంకురిష్ రఘువంశీ ఫెయిల్ అయ్యాడు. అసలు రింకు సింగ్ మరి ఎందుకు జట్టులో ఉంటున్నాడో కూడా అతనికి కూడా క్లారిటీ లేదు. మరి అతను ఉంచుతున్నటువంటి యాజమాన్యానికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కేకేఆర్ అంటే గుజరాత్ గెలవడానికి ఏ అర్హతలు ఉన్నాయి, కేకేఆర్ ఓడిపోవడానికి కూడా అవే అర్హతలు ఉన్నాయి అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఇక గుజరాత్ లో చూస్తే గిల్ ఈసారి బాగానే రానిచ్చాడు. ఓకే, అయితే అది గొప్ప ఆట తీరు అనేది చెప్పుకోను. ఎందుకంటే 50 బంతుల్లో 86 పరుగులు అనేది స్ట్రైక్ రేట్ పరంగా పెద్ద అడ్వాంటేజ్ ఏం కాదు అది. కాకపోతే అది అంటే ఈ మధ్య కాలంలో అతను ముందు నిలబడి తర్వాత ఏదో కొంత పరుగులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు బంతి పాతబడిన తర్వాత. అది కొంత రిజల్ట్ అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. దానికి తోడు అహ్మదాబాద్ పిచ్ కూడా అతను ఆట తీరుకి సరిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి అది పెద్దగా అంటే అంత గొప్ప ఆట తీరు అయితే కాదనే చెప్తాను. అయితే అతను ఇంకా నిరూపించుకోవాలి అని అంటే ఇటు ఆర్సీబీ బౌలింగ్ మీద ఆడాలి, అదేవిధంగా కొన్ని రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ మీద ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టీమ్స్ మీద ఆడితే కనుక అతను కొంత ఓకే మీరు అన్నట్టు అద్భుతంగా ఆ పదానికి అర్హత ఉంటుంది. కాకపోతే స్ట్రైక్ రేట్ పరంగా అతను సరైన వర్కౌట్ చేయలేకపోతున్నాడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ ఐపీఎల్ లో ఇంకా కేకేఆర్ కి ఈ కష్టాలు తప్పవా? నాకు తెలిసి అయితే వాళ్ళు ఇంకా అంటే ఏదైనా 1-2 మ్యాచ్లు ఏమైనా గెలుస్తారేమో కానీ పెద్ద గొప్పగా వాళ్ళ ప్రదర్శన అయితే లేదు. తదుపరి మ్యాచ్ల్లో కూడా వాళ్ళు గెలవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. నాకు తెలిసేది అంటే ఆ బౌలింగ్ బలంగా లేనప్పుడు వాళ్ళు బ్యాటింగ్ పరంగా ఎంత రాణించినా సరే వాళ్ళ గల్లీ బౌలర్లకు వైభవ్ అరోరా కానీ, కార్తిక్ త్యాగి కానీ వీళ్ళెవరి బౌలింగ్ కూడా అంత అసలు క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ కానీ, నేను క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ చేయలేదు అనుకోండి, అసలు అతన్ని ఆల్రౌండర్ గా తీసుకున్నప్పుడు అతను కనీస ప్రదర్శన అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. అతను దూకుడుగానే కొంత బ్యాటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు కానీ అది అంచనాలకు తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ విషయంలో, శుభ్మన్ గిల్ విషయంలో స్ట్రైక్ రేట్ ఎంత వరస్ట్ గా ఉందో అతన్ని కూడా అలాగే వరస్ట్ గా ఉండడం అనేది కేకేఆర్ కి కొంత మైనస్ అయింది. తదుపరి మ్యాచ్ల్లో కూడా వాళ్ళకు పెద్దగా అడ్వాంటేజ్ అయితే కనపడటం లేదు. రైట్ వెంకట్, స్టే విత్ us. మీద కొంచెం అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక
కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో కూడా కేకేఆర్ జట్టులోనైతే అత్యధిక రన్స్ గ్రీన్ చేసినప్పుడు క్యామరూన్ గ్రీన్ చేసినప్పటికీ కూడా మెరుగైన బ్యాటింగ్ అయితే కనిపించలేదు. అంటే స్ట్రైకింగ్ రేట్ అయితే మంచిగా లేదనే చెప్తూ ఉన్నారు. ఇక కేకేఆర్ అయితే వరుసగా విఫలమవుతూ ఉంది. మరి దీంట్లో ప్లేయర్స్ సెలెక్షన్లో ప్రాబ్లమా లేకపోతే కెప్టెన్సీ ప్రాబ్లమా, ఈ మిడిల్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. వరుసగా కూడా ఫెయిల్ అవుతూ కేకేఆర్ కూడా ఒక్క విజయమైన సొంతం చేసుకోవడానికి అయితే స్ట్రగుల్ అవుతూ ఉంది. స్కోర్ కూడా కనీసం కొంచెం హై స్కోర్ కూడా పెట్టలేదు. 180 స్కోర్ దగ్గర పరిమితం అయిపోయింది. ఇక ఆడిన విధానం కూడా చూస్తే వరుసగా కూడా వికెట్లు కోల్పోతూ కూడా ఆడింది కేకేఆర్. ఇక గుజరాత్ చూస్తే కనుక 5 వికెట్లు మిగిలిండగానే విజయ లక్ష్యాన్ని అయితే చేరుకోవటం జరిగింది. దీంట్లో ఈసారి కనుక గిల్ బాగానే రాణించాడు, 86 పరుగులు చేశాడు. ఇక 6 మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా కోల్కతా జట్టు అయితే గెలుపు రుచి చూడకపోవడంతో కూడా ఫ్యాన్స్ అయితే నిరుత్సాహంతో ఉన్నారు. ఇక గుజరాత్ అయితే ఫామ్లోకి వచ్చేసింది. వరుసగా కూడా ఇప్పుడు 3వ విజయం అంటే హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. మొదట్లో విఫలమైనప్పటికీ కూడా ఇప్పుడు ఫామ్లోకి వస్తుంది గుజరాత్.